చలో హాయ్ హలో నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుల్ కిక్. సో ఈరోజు మా వచ్చే కంటెంట్ వచ్చేసి మొబైల్ అడిక్షన్. ఇది చాలా ఈ మధ్యలో పెరుగుతున్న అతి దరిద్రం ఏంటంటే మొబైల్ అడిక్షన్. దాని గురించి మాకు ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఈరోజు అయితే పబ్లిక్లో వచ్చేస్తున్నాం. దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను. సో లెట్స్ కంటిన్యూ ద వీడియో, లెట్స్ గో. ఏం కాదు బ్రో. సో మనం యాక్చువల్లీ లైఫ్లో బ్రో చాలా ఏంటంటే మొబైల్ చాలా యూజెస్ అవుతున్నాయి. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, కానీ ఎక్కువ యూజ్ అయితే మొబైల్ చేస్తున్నారు. సో మీ లైఫ్లో మీరు ఏం చేస్తున్నారు చెప్పండి బ్రో. పేరేంటి? అభిరామ్. ఏం చేస్తున్నారు బ్రో లైఫ్? ఖాళీ ఫోన్ మాట్లాడతా అంతే, ఇంకేం చేయ ఆబ్వియస్లీ బాయ్స్ అనగా మాత్రం ఉండకపోతే ఫీల్ రాదు. సో మార్నింగ్ 6 స్టార్ట్ అవుతాం మనం, నైట్ 2 అయినా 3 అయినా స్టిల్ ఆన్ వర్కింగ్. కంప్లీట్ గేమ్స్ అయినా బ్రో? ఏం నార్మల్గా మధ్యలో అనుకుంటా జెర్సీ. హే ఆ టైం కూడా ఏం వేస్ట్ చేస్తున్నారు, అది కూడా వాడాల్సిందే. వాడాల్సిందంటే రెస్ట్ తీసుకోవాలి కదా. అంటే ఇప్పుడు ఓహో మనకు కాదా, ఫోన్కి రెస్ట్ అనమాట. అంటే ఇప్పుడు మనం యూజ్ చేసేదాన్ని అట్టుంటుంది. యూజ్ చేసేదాన్ని కరెక్ట్ యూజ్ చేస్తే అయిపోతుంది, వేరే చేయకుండా అంతే. అన్నా పేరేందన్నా? నాసర్ అన్న. క్రేజీ పేరు అర్థం. ఏం చేస్తుంటారు అన్న? నేను డిగ్రీ చేస్తుంటానన్న. మార్నింగ్ లేచినప్పటికెళ్ళి ఫోన్ యూజ్ చేస్తూనే ఉంటాను. 24 hours అదే ఉంటుంది. నైట్ ఎంతసేపు అయినా ఫోన్ వదలబుద్ది కాదు. అదేందో ఇక పెళ్ళం ఎట్లుంటుందో దాని ఫోన్ అట్లా పక్కనే ఉండాలి ఎప్పుడు. అనుభవం. పెళ్ళం ఎట్లుంటుందో దాని ఫోన్ అట్లా పక్కనే ఉండాలి ఎప్పుడు. అనుభవం. డ్రైవింగ్ చేసేటప్పుడు పాకెట్లో ఉందా లేదో చూసుకోవాలి. ఏడికి వెళ్ళినా ఫోన్ ఉండాలి. 24 hours దాన్ని వాడుతుంటేనే లైఫ్ ఉంటుంది. ఇప్పుడు రేపు నాడు పెళ్ళి చేసుకుంటారు, వైఫ్ అంటే ఎక్కువ ఫోన్తోనే ఉంటాం. అది పెళ్ళామా మొబైల్ అంటే మొబైల్కి పోతావు. మొబైల్కే పోతాం. అప్పుడు అవసరం ఉన్నప్పుడు పిల్లం కాడికి, మరాచి కూడా. ఓవరాల్ అంటే మొబైల్ ఎట్లా యూజ్ చేయాలి, ఎట్లా యూజ్ చేయదు, ఒక్క పాయింట్ చెప్పండి బ్రో. మనకి అవసరానికి వాడుకోవాలి, అంతకుమించి వాడితే మన లైఫ్ స్పాయిల్ అవుతుంది. ఫోన్ వల్లనే స్పాయిల్ అవుతుంది, ఫోన్ వల్లనే మంచి అవుతుంది అంతే. సో ఫైనలీ మొబైల్ ఎంతవరకు వాడాలో అంతవరకు వాడండి. అంతకుమించి ఎక్కువ వాడితే మొన్న అయిందిగా అలా అవుతారు, వైరల్ వీడియో అయినట్టు అవుతుంది. సో థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. హాయ్ అన్న, నా పేరు గురు అన్న. నేను ఫుల్ కిక్ అనే ఛానల్ నుండి వచ్చిన. మీ పేరన్న? నా పేరు ప్రసాద్. ప్రొఫెషన్ అని డాన్స్ టీచర్. ఇది హోల్ చేయండి అన్న. నాకు ఈరోజు మా కంటెంట్ వచ్చేసి మేము ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటున్నాం అన్న. ఎలా అంటే జీవితంలో మొబైల్ వల్ల ప్లస్ ఏంది, మైనస్ ఏంటి, ఈ పాయింట్ గురించి మేము ఎక్స్పెరిమెంట్ ఇచ్చినాం. ఇప్పటికీ చాలామంది డిఫరెంట్ ప్యాటర్న్లో చెప్పారు. సో మీ మాటల్లో మొబైల్ వల్ల ప్లస్ ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. మొబైల్ వల్ల ప్లస్ ఏంటంటే నాకు ఏ వర్క్ అవ్వాలన్నా ఫస్ట్ మొబైల్లోనే అవుతుంది. నా ప్రొఫెషన్కి వచ్చి క్లాస్ చెప్పాలన్నా మొబైల్లో చెప్పొచ్చు. నాకు 100% నాకు మొబైల్ నుంచే పని ఉంటుంది. నాకు 100% మొబైల్ నుంచే పని ఉంటుంది. నాకు ఏ సాంగ్ కానీ ఏదైనా మొబైల్ నుంచి ఉంటుంది. ఇక అన్యూజ్ అంటారా, అవసరం ఉన్నా లేకున్నా మొబైల్ చేతిలో పట్టుకొని తిరుగుతూనే ఉంటాం. ఏం అవసరం ఉన్నా లేకున్నా మొబైల్ చూస్తూనే ఉండాలి. అది ఒక పెద్ద బ్యాడ్ హ్యాబిట్ అయిపోయింది. ఎదురు పడుకున్నప్పుడు కూడా పక్కకు పెట్టుకొని పడుకోవాలి. దానివల్ల ఫుల్ బాడీ డ్యామేజ్, అన్నీ తెలిసి కూడా మళ్ళీ దాన్ని వదలలేము. అది పెద్ద డ్యామేజ్. అది ఒక వ్యసనంలా తయారైంది చాలా. మరి ఇంకా అంటే టెక్నాలజీ పరంగా ఎట్లా యూజ్ అవుతుంది? ఇంకా టెక్నాలజీ పరంగా చాలా యూజ్ ఉందండి. కరెక్ట్ యూజ్ చేసుకుంటే చాలా యూజ్ ఉంది. ఒక ఎడ్యుకేషన్ లాగా తీసుకుంటే చాలా నేర్చుకోవచ్చు అందులో. నేను ఆల్మోస్ట్ చాలా దాంట్లో నుంచే నేర్చుకున్నాను. ఒకప్పుడేమో గురువులు ఉండేవాళ్ళు, ప్రతిదీ వాళ్ళు చెప్పేవాళ్ళు, వీళ్ళు చెప్పేవాళ్ళు. ఇప్పుడు మనకి ఏది కావాలన్నా మొబైల్లో కొట్టేస్తే అందరు అదే చెప్పేస్తుంది. దాని ద్వారా చాలా నేర్చుకోవచ్చు. కానీ ఇప్పుడు కొందరు, నేను ఇంటర్వ్యూ చేసిన కొందరులో వాళ్ళు అన్నారు మైనస్లు ఎంత ఉన్నాయో, ప్లసెస్ ఎంత ఉన్నాయో మైనస్ దానికన్నా ఎక్కువ ఉన్నాయి. ఈ మధ్యలో అయితే
ఎట్లా అవుతుందంటే ఫేమ్ కోసం ఏది పడితే అది చేస్తున్నారు. అది మొబైల్ ఉండడం వల్లే లైక్ టెక్నాలజీ ఇట్లా వాడుకుంటున్నారు గలీజ్గా. మరి అది ఎంతవరకు న్యాయం అంటారు? అదే అన్న ఇందాక చెప్పాను కదా, సేమ్ ఎవరి యూజెస్ బట్టి ఉంటుంది. వాళ్ళు మంచిగా యూజ్ చేసుకుంటే బాగుంటుంది, దాన్ని మిస్యూజ్ చేసుకుంటే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. అదే నాలెడ్జ్ ప్రకారం మంచిగా యూజ్ చేసుకొని, ఇప్పుడు ఎగ్జామ్ సాఫ్ట్వేర్ కంపెనీలోకి వెళ్ళాలన్నా, సాఫ్ట్వేర్ కావాలన్నా, హార్డ్వేర్ కావాలన్నా అన్నీ ఇందులోనే ఉన్నాయి. ప్రపంచంలో మీరు ఏ బిజినెస్ తీసుకున్నా మొబైల్ రిలేటెడే ఉంది. ఆ కాల్ లేకపోతే ఏది అవ్వదు. అట్లాంటి దాన్ని కరెక్ట్ యూజ్ చేసుకోవాలి కదా. వాళ్ళ ఇష్టం మిస్బిహేవ్ చేసుకునే వాళ్ళకి లాస్. అది ఏం చేస్తుంది, అది కొన్ని రోజులే ఉంటుంది, వాళ్ళకి బ్యాడ్గా అవుతుంది. వెరీ గుడ్. చాలా వరకు మంచి కంటెంట్ ఇచ్చారు. అంటే కొందరు ఫన్నీ వేలు అయిపోయారు. మీరు చెప్పండి, మీకు గ్రేట్ థింగ్స్ చెప్పారు. వీళ్ళు కంపల్సరీ మా వ్యూవర్స్కి ఇంకేమైనా చెప్పదలుచుకుంటున్నారా? లైక్ ఏమైనా ఒకప్పుడు మొబైల్ ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి. అందరికి తెలిసిందే, కొత్తగా నేనేం చెప్పేది కాదు. సో దయచేసి నేను ఒకటే చెప్తున్నాను, అన్న చెప్పింది నేను చెప్తాను, బికాస్ పెద్దోళ్ళు చెప్పింది తినారా, ఇది పాయింట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఫైనల్ మనం ఇక ఘాట్ రోడ్లో తిరుగుతుంటే మనకు అన్న కనిపించాడు. సో మనం మాట్లాడిన విషయం మళ్ళీ ఒకసారి అన్న అడుగుదాము. హాయ్ అన్న, నా పేరు గురు, నేను ఇట్లా ఛానల్ నుండి వచ్చిన. మీ పేరన్నా? మల్లికార్జున. ఏం చేస్తారన్న వర్క్ అంటే వేరే నెట్ బిజినెస్ అని, సేఫ్టీ నెట్ బిజినెస్. ఓకే. సో అన్న ప్రొఫెషనల్లీ అట్లా అన్నట్టు. సో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను అన్న, దానికి ఆన్సర్ చెప్పండి. చెప్పండి. ఇప్పుడు మీ లైఫ్లో ఫోన్ ఎంత ఇంపార్టెంట్? ఓకే. అంటే దాన్ని మీరు ఏ పరంగా యూజ్ చేస్తున్నారు? అది ఇప్పుడు ఫోన్ వల్ల ప్లస్ లేనిది మైనస్ లేనిది. ఫోన్ వల్ల అంటే ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. ప్లస్ ఏంటంటే మనం పర్సనల్గా కొన్ని ఉంటాయి కదా, అంటే ఏమన్నా తెలుసుకోవడానికి కానీ, లేదంటే పర్సనల్ కోసం ఏమన్నా కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి తెలుసుకోవడానికి కొన్ని ఉంటాయి. కొన్ని ఏంటంటే ఇంకా అది కాదన్న, ఇప్పుడు ఈ ఉన్న జనరేషన్ బెటరా లేకపోతే 90s బెటరా? అంటే పాతప్పుడు ఫోన్ లేవు, ప్రతి వాటికి లేచి మనకు అప్పుడే బెస్ట్ ఉండేది అన్న. అంటే అందరూ కలిసి మాట్లాడుకోవడం కానీ, కలుసుకుని మాట్లాడుకునేది, అది వేరే ఉండే. సో స్టిల్ ఫ్రెండ్స్ వెళ్తే వాళ్ళతో కలిసి మాట్లాడుకోవడం, అదే ఒక నలుగురు ఫ్రెండ్స్ వెళ్తే అలా కలిసి మాట్లాడుకునేటోళ్ళం. అలా వచ్చినప్పుడు కూడా నేచర్ని ఎంజాయ్ చేస్తూ అలా మాట్లాడుకుని ఇంటికి వెళ్ళేటోళ్ళం. ఇప్పుడు అలా కాదు, నలుగురు వచ్చి కూర్చొని కాసేపు ఉండి కూడా ఫోన్లు పట్టుకునే మాట్లాడుతున్నాం. జనరేషన్ ప్రభావం అన్న. స్టిల్ ఫోన్ లేకపోతే ఒక్కడ బయట, ఫోన్ లేకుండా ఎవరు లేరు. అవును. సో ఇక ఫోనే ప్రపంచం అన్నట్టుకున్నారు. అవును. దాని ద్వారా ప్లస్ అట్లున్నాయి, మైనస్ అట్లున్నాయి. అవును. సో మైనస్ చెప్పారు, ప్లస్ అంటే మైనస్ ఎక్కువ ఉంది ఆల్మోస్ట్ ప్రజెంట్ అయితే. ఒకప్పుడు అయితే ప్లస్ ఎక్కువ ఉండేది, ఇప్పుడు మైనస్లు ఎక్కువ ఉన్నాయి. అంతే. అమ్మాయిలని ఇప్పుడు వాళ్ళు ఇన్స్టాగ్రామ్ అన్న మామూలుగా వాడతారు, దాన్ని వాళ్ళు ముందోడింది దాని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. ఓకే ఓకే. సో అమ్మాయిలు ఏ సేఫ్టీ తీసుకుంటే బెటర్? నాకు సేఫ్టీ చెప్పండి కొంచెం. అమ్మాయిలు ఫస్ట్ అయితే ఇన్స్టాగ్రామ్ వాడుకుని ఉంటే బెస్ట్. అది కష్టం సార్. అది కష్టం సార్. కానీ ప్రతి అమ్మాయికి మొబైల్ అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎడ్యుకేషన్కి అయితే ఖచ్చితంగా మొబైల్ కావాలి. కాబట్టి ఇన్స్టాగ్రామ్ తీసేస్తే చాలు, సరిపోతుంది. కానీ అన్న చెప్తుంది ఏంటంటే ఇన్స్టాగ్రామ్ బంద్ చేయరు ఫస్ట్. అర్థం చేసుకోండి. అట్లని మొత్తం ఆఫ్ చేయమని కాదు. అదే దాంట్లోనే కొన్ని చాటింగ్లు ఇవి ఎక్కువైపోతున్నాయి. అవి ఒకవేళ అది లేకపోయినా ఫోన్పేలో కూడా ఇప్పుడు చాటింగ్లు అనేవి ఎక్కువైపోతున్నాయి. ఫోన్పే, గూగుల్ పే, సోషల్ మీడియా యాప్స్ అన్నిటిలో కూడా వాడేస్తున్నారు. కాబట్టి కష్టం ఏది బ్యాన్ చేసినా వేస్ట్. ఎంత కావాలో అంత తీసి వాడుకుంటే బెస్ట్. ప్రతి దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలి. అన్న చెప్తుంది ఏంటంటే ఏదైనా లిమిట్లో వాడండి. సో జాగ్రత్త. థ్యాంక్ యూ అన్న. ఓకే.